ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో క్లాగ్స్. సండే అని లేజీగా ఉన్నారా? ఈ లేజీలో ఏం చేసుకుందాంలే అని అనుకుంటున్నారా? అయితే మీకోసం సింపుల్ అండ్ టేస్టీ లేజీ చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. ఈ లేజీ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2-3 సార్లు క్లీన్ చేసుకున్న 500 గ్రాముల చికెన్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా స్లైస్ గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి స్లైసెస్, 2 చిన్న సైజ్ టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని రబ్ చేస్తూ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడయ్యాక మిక్స్ చేసుకున్న చికెన్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో ఉన్న వాటర్ వచ్చాయి. ఇక్కడ మనము వాటర్ని యాడ్ చేయమండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు చక్కగా తయారైందండి. ముక్క కూడా బాగా ఉడికింది. సెమీ గ్రేవీ కావాలంటే ఇలా ఉడికించుకొని ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. లేదా ఫ్రైగా కావాలంటే దీన్నే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను. మరో 5 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలానే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఫ్రై అయింది. గ్రేవీ ముక్కలకి బాగా పట్టింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమేనండి. చాలా ఈజీగా క్విక్గా 20 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పుల్కా, చపాతీ, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లేజీ సండే రోజు ఈ లేజీ చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో క్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.